మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా ఇప్పుడు ఒక 3 మనం ఐపీఓస్ డిస్కస్ చేద్దామండి. మనం 3 ఐపీఓస్ డిస్కస్ చేసాము. అందులో 2 వచ్చేసి ఈరోజు 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అది యామ్కే, సాయి స్వామి, ఈ 2 వచ్చేసి మనకి 100% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ మన గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాము. ఏమేంటి అంటే యామ్కే, AMKAY యామ్కే కానివ్వండి, ఇంకోటి వచ్చేసి సాయి స్వామి. సో ఈ 2 వచ్చేసి మనకి దగ్గర సో అప్పర్ సర్క్యూట్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. 100% రిటర్న్స్ అప్పర్ సర్క్యూట్లోనే ఉందండి. సో రేపు ఇది ఇంకా ఎంత అప్పర్ సర్క్యూట్ అనేది మీకు అయితే తెలియదు. కాకపోతే 1.2 lakhsకి 1.2 lakhs, జస్ట్ 1.2 lakhs 1.2 lakhs ప్రాఫిట్ అయితే ఎవరైతే ఉన్నారో లక్కీ, ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు లక్కీ అండి. ఒకవేళ అలాట్ అవ్వని వాళ్ళు అన్లక్కీ అని అనుకోవద్దు. ఎందుకంటే మనము ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తున్నాను, దట్ ఈజ్ అన్లిస్టెడ్ షేర్స్. సో ఏమైతే మార్కెట్లోకి రాకముందే మనకు దీంతో లక్కుతో పని లేదండి. నేను కొన్ని అన్లిస్టెడ్ షేర్స్ మీకు చెప్తాను, ఇంపార్టెంట్వి, మంచి వాల్యూ ఉన్నాయి. సో అండర్లయింగ్ వాల్యూ ఏమైతే ఉన్నాయో వాటి మనము మీకు చెప్తాను. అవి మనము బ్లైండ్గా వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు వితిన్ 5 to 6 monthsలో. కాకపోతే మనం వచ్చేసి 5 to 6 months అయితే హోల్డ్ చేయాలి, మినిమం 50 to 100% రిటర్న్స్కి. ఓకే, మినిమం 50 to 100% రిటర్న్స్కి. వన్స్ అది నేను రేపు ఎల్లుండిలో మీకు డిస్కస్ చేస్తాను. ఎవరైతే మనకి పింక్ చేశారో సపరేట్గా, సో వాళ్ళందరికీ అరౌండ్ 12 to 13 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనము ఈ అన్లిస్టెడ్ షేర్స్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. సో ముందుగా కొంతమంది సో వీడియోస్లో కొంచెము ఇంకా వాళ్ళకి ఇంకా చాలా క్లారిటీగా నీట్గా కావాలంటున్నారు. సో నేను ఎక్కువ లెంతీ కాకుండా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ముందుగా ఐపీఓస్ అండి. ఐపీఓస్ మేజర్గా ఇవి వచ్చేసి SME ఐపీఓస్ మనం చూస్తున్నాం. SME, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇవి వచ్చేసి మేజర్గా వీటి యొక్క రేట్స్ వచ్చేసి మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో 1.23, 1.24, 1.20. ఓకే, సో ఇది చూడండి. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ దీనిలో కొన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలండి. ఎలిమినేట్ చేసుకోవాలి. దాని అనాలిసిస్ కూడా మనకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఫైన్ లిస్టింగ్ టెక్నాలజీస్. నాకు కంపెనీ ఏం చేస్తుంది అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఫైనాన్షియల్స్, ఆ సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే చాలు, నేను దాన్ని తీసుకోవాలా వద్దా అనేది నాకు తెలిసిపోతుంది. ఓకే, నేను ఆ కంపెనీ ఏం చేస్తుంది, అది ఫార్మా కంపెనీనా, ఆటోమొబైలా, లేకపోతే ఏఐ మిషన్ లెర్నింగ్, లేకపోతే సో ఏమైతే ఉన్నాయో అది నాకు సంబంధం లేదండి. జస్ట్ మీకు టెక్నికల్స్, సో వాటి యొక్క ఫైనాన్షియల్స్, ఆ సబ్స్క్రిప్షన్ డేటాతోనే మనం అలాట్ తీసుకోవచ్చా లేదా, ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అనేది మనము క్లియర్గా నేను చాలా ఐపీఓస్ ఇలానే డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఈ 3 కూడా ఏది ఇక్కడ మీకు ఎలిమినేట్ చేయొచ్చు లేదా అనేది మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఫైన్ లిస్టింగ్ టెక్నాలజీస్ 9th May అంటే రేపు క్లోజింగ్ అవుతుంది. జస్ట్ 6.91 times నాకు అవసరం లేదండి ఇది. సో నేను ఇది ఇక్కడే ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఇది ఏ కంపెనీ ఏందనేది కూడా నాకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్టరీ షేప్స్, ఇంకో డే, ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. జస్ట్ 38.21 times. సో దీని యొక్క నేను ఏదన్నా SME బ్లైండ్గా నేను SME ఐపీఓ ఏదైనా కానీ మినిమం 50 times అండ్ అబోవ్ ఉంటేనే దాని జోలికి వెళ్తాను. సో మినిమం 50 times సబ్స్క్రిప్షన్ అవ్వాలి. ఇక్కడ నాకు 38 times రేపు ఉంది కాబట్టి ఇది మోస్ట్లీ ఇట్ మే రీచ్ టు 70 times. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, అండ్ ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. విన్సాల్ ఇంజనీర్స్, కాకపోతే ఇది 223 times ఆల్రెడీ, 226 times ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా 1 day ఉంది కాబట్టి ఇది మోస్ట్లీ 400 times సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇది మీరు అప్లై చేయొచ్చు, కాకపోతే మోస్ట్లీ ఎవరికి రాదు. ఎందుకంటే 400 times. సో ఒక అప్లికేషన్ 400 అప్లికేషన్లు వేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఎవరు రాకపోవచ్చు. ఒకవేళ వస్తే వాళ్ళకి మోస్ట్లీ 150 to 200%. అంటే మీరు ఇక్కడ 1.2 lakhs పెట్టి మీరు అప్లై చేస్తే మీకు ఎట్లేదని 2 lakhs ప్రాఫిట్, మునఫా అనేది ఉంటుంది. ఓకే, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో ఈ రెండిట్లో నాకు ఇదైతే నేను ఎలిమినేట్ చేశాను. సో ఇది అప్లై చేస్తే ఛాన్సెస్ కొంచెం మనకి అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే ఆల్మోస్ట్ ఒక అప్లికేషన్ 400 అప్లికేషన్లు కాబట్టి చూద్దాం ఒకసారి. ఓకే, సో డైరెక్ట్ నేను ఫైనాన్షియల్స్కి వెళ్తున్నానండి. ఇది ఏం చేస్తుంది, దీని యొక్క బేసిక్ ఏ పని ఇది చేస్తుంది, అది ఫార్మానా, అది కూడా నేను ఎక్కువ మీతో డిస్కస్ చేయదలుచుకోలేదు. సో మీకు మీరు కూడా ఎలా ఒక్కో దాన్ని ఎలిమినేట్ చేస్తా, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ డిస్కషన్, సబ్స్క్రిప్షన్ బేస్ అనేది మీకు ఐడియా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు పింక్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే,
సో నేను రిఫ్రాక్టరీ షేప్స్ ఫైనాన్షియల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో డైరెక్ట్ ఫైనాన్షియల్స్ అన్ని 2021లో ఫైనాన్షియల్స్ అంటే సో అవి యొక్క పెట్టుబడులు ఎలా పెట్టినాయి, రిటర్న్స్ ఎలా వచ్చినాయి అనే దాని మీద రెవెన్యూ 21.8 సిఆర్ ఇక్కడ చూడండి క్రోర్స్లో చూపిస్తున్నారు. ఓకే, సిఆర్ ఇక్కడ ఉంటే నాకు 1.56 సిఆర్ ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. 2022 సంవత్సరానికి గాను నాకు 2.87 సిఆర్ ప్రాఫిట్. సో దీనికి కంపేర్ అంటే కొంత మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అండి. దీనికి కంపేర్ చేస్తే జస్ట్ ఒక మనకి 70 to 80% అప్ సైడ్ మూమెంటమే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. 2023లో చూసినట్లయితే నాకు 1.92 డౌన్వర్డ్ ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డౌన్లో ఉంది, కాకపోతే ఎక్స్పెన్స్ పెరిగింది, రెవెన్యూస్ పెరిగినాయి. సో ఇది ఒకసారి చూడండి, ఎక్స్పెన్స్ పెరిగింది. ఇది ఒక ఇర్రెగ్యులారిటీ ఉందండి ఫైనాన్షియల్స్లో, ఇది ఒక ఇర్రెగ్యులారిటీ ఉంది. కాకపోతే మనకి సెప్టెంబర్ 23కే జస్ట్ 6 monthsకి ఇతను 2.32 సిఆర్ అన్నట్లు ఇచ్చారు. మళ్ళీ మనకి వచ్చేసి సో ఎక్స్పెన్స్ ఎట్ పార్ ఉంది. ఇక 2.32 సిఆర్ మనకి 6 monthsకి, ఇంకో 6 monthsకి కూడా కలిపితే ఇది మోస్ట్లీ 5 సిఆర్ అంటే మాత్రం ఈ 1.92 సిఆర్ నుంచి 5 సిఆర్ అంటే మంచి గ్రోత్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీన్ని ఒక సైడ్ అలా పెడదాం. ఓకే, ఫైనాన్షియల్స్లో కొంచెం మనకు ఒడిదుడుకులు అయితే కనిపించింది రిఫ్రాక్టరీ షేప్స్లో. ఓకే, ఈ కంపెనీ ఏం చేసిద్ది బేసిక్స్ అనేది మనకి నేను పట్టించుకోవట్లేదండి, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్స్ మేజర్ ఇంపార్టెంట్, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నాకు మేజర్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మేజర్ సో ఏమైతే డేటా కనిపిస్తుందో మనం డేటాతోనే వెళ్తామండి. సో అతను ఏంది కంపెనీ అనేది మళ్ళీ చెప్తున్నాను, మనకి అనవసరం. ఓకే, సో ప్రస్తుతం ఇంకోటి విన్సాల్ ఇంజనీర్స్ కూడా మనం ఇక్కడ ఫైనాన్షియల్స్ చూస్తున్నాము. 2021లో మనకి 0.49 సిఆర్ ఉంటే 2022లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.08 సిఆర్ ఉంది. 2023లో 5 సిఆర్ ఉంది. డిసెంబర్ అంటే 9 monthsకే 6.77. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇంక్రిమెంటల్ ప్రాఫిట్లో ఎవ్రీ ఇయర్ ఒక అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. సో దీన్ని మనం కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే దీనికి ఆల్రెడీ 230 times సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, 230 times సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సో మన ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో సో కొంత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా దీన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేశారు. అందువల్ల దీనికి 230 times అనేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి జిఎంపీ కూడా ఒకటి చూసి మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో నేను జిఎంపీకి వెళ్తున్నాను. జిఎంపీలో మేజర్గా నేను చూడాలనుకుంది రెండు రిఫ్రాక్టరీ. ఓకే, సో మనం ఇక్కడ చూద్దాము, ఈ యాడ్స్ ఎక్కువైపోయింది. రిఫ్రాక్టరీ షేప్స్ చూడండి. ఈ రిఫ్రాక్టరీ షేప్స్ మనకు వచ్చేసి రిఫ్రాక్టరీ షేప్స్ చూసినట్లయితే 48% ఇచ్చాడండి. అంటే మీరు 1.2 lakhs పెడితే 40,000 మీకు ప్రాఫిట్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. అంటే నెక్స్ట్ 7 days తర్వాత ఇది మార్కెట్లో లిస్ట్ అయితే మీకు 40,000 డైరెక్ట్ ప్రాఫిట్ అండి. సో జిఎంపీ అంటే గ్రే మార్కెట్ ప్రీమియము. ఇంకొకటి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, విన్సాల్ ఇంజనీర్స్ 2 లక్షలు డైరెక్ట్ ప్రాఫిట్ చెప్పాను కదా, 227% ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. రేపు ఇది 300 అవ్వచ్చు. సో ఒకవేళ ఇది కనుక మీకు అలాట్ అయితే సో మీకు ఏమైతే అకౌంట్స్ ఉన్నాయో ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే 2-3 అకౌంట్స్లో మీరు అప్లై చేయండి. ఒకవేళ వస్తే మాత్రం మీ అంత లక్కీ పర్సన్స్ అయితే లేరు. ఓకే, సో మన ఓటింగ్ వచ్చేసి మేజర్గా విన్సా ఇంజనీర్స్. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మీకు ఎన్ని క్వెరీ ఉన్నా నాకు పింక్ చేయండి. థ్యాంక్ యూ.